సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఏపీ పోలింగ్స్ కు 2 నెలల ముందే ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున వచ్చి భారీ రిజల్ట్స్ లో కీలక పాత్ర పోషించారని టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాం అన్నారు. నాశనమవుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఎన్ఆర్ఐల పాత్ర కీలకంగా ఉంటుందంటున్న తానా మాజీ అధ్యక్షులు టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాంతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. చారిత్రాత్మక రిజల్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అయితే అందరూ కూడా చూడడం జరిగింది. కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానంగా ఈ యొక్క ఘన విజయం వెనక ఎన్ఆర్ఐల పాత్ర కీలకంగా ఉంది అనేది కూడా నగ్న సత్యం. అయితే ఎన్ఆర్ఐల కీలక పాత్రపై ఇది ఒక అంశంపై మనతో మాట్లాడడానికి తానా మాజీ అధ్యక్షులు అలాగే టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాం గారు ఉన్నారు. సార్తో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ మనం అందరం కూడా చూసాం. ఇది చారిత్రాత్మక విజయం కాదంటారా? తప్పకుండా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజా విజయం. ఇది ప్రజలు ఒక ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయి ఒక నియంత పాలనని అంతం చేయటానికి చేసిన ప్రయత్నమే ఇది ఎన్ఆర్ఐస్ పాత్ర కూడా ఉంది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియంత పాలనని అంతం చేయాలనే ఉద్దేశంతో చాలా సైలెంట్ ఓటింగ్, ఎప్పుడు వినలేదు. 82%, 92% పోలింగు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది. ఎవరికైనా కానీ ఏ రాజకీయ నాయకుడికైనా నియంత పోకడిని ప్రజలు సహించరు అనే దానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్ఆర్ఐస్ అంటే డిఫరెంట్ ఏం కాదు. మేము కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఇంకా మాకు మాతృదేశం మీద ఉన్న అభిమానం, ప్రేమ, వీటితోటి మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని గత 4 సంవత్సరాలుగా ద డే ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా డిస్ట్రక్షన్తో ఒక కక్షపూరిత వాతావరణంతో ప్రభుత్వం నడిపారే తప్ప ప్రజలకు సేవ చేద్దాం, ప్రజా సంక్షేమం కోసం కానీ అభివృద్ధి అనేది లేకుండా ఒక నియంత్రిత పోకడలో జరుగుతూ ఉంది. మేము ఎంత దూరం నుంచి ఉన్నా కూడా మాతృదేశం మీద ఉన్న అభిమానంతో మాకు అమెరికాలో ఉన్న ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీదే మా ధ్యాస ఎక్కువ ఉంటుంది. మేము అవన్నీ చూసి తట్టుకోలేక కొన్ని వేల మంది ఓటు వేయటానికి అమెరికా నుంచి ఇక్కడికి రావటం అనేది ఇది నాట్ బికాజ్ ఒక పార్టీ అనో ఏదో కాదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. అంటే సార్ 2019లో ఇటువంటి పరిణామం అనేది చూడలేదు మనం. కానీ 2024 సంబంధించి ఎన్నికల్లో ఎక్స్పెషల్ చూడడానికి గల కారణం చూస్తే ఇంతకుముందు మనం చర్చించినట్టు కూడా రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనమైంది, అన్ని వ్యవస్థలకు సంబంధించి కూడా. అంటే ప్రధానంగా ఈ ఎన్నికలకి అంత పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలందరూ కూడా స్వస్థలానికి రావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం, ఇటువంటి రిజల్ట్కి కీలక పాత్ర అంటే కీలక విజయానికి కూడా ఒక పాత్ర ఉందనుకోవచ్చు సార్. అంటే 2019, 2014 వీటితో కంపేర్ చేసుకుంటే ఈ లాస్ట్ 5 years అనేది ఎవరు ఊహించని పరిణామాలు జరిగినాయి. అసలు ఒక ప్రభుత్వానికి ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు వ్యవహరించిన తీరు, వీటి మీద ప్రతి ఒక్కడికి ఒక రకమైన స్పందన వచ్చింది. ఇప్పుడు నేనేదో జయరామ్గా మనం ఏదో టీడీపీ కోఆర్డినేటర్గా మనం చెప్పినంత మాత్రాన అందరూ స్పందిస్తారనేది కాదు. ప్రజల్లోనే వీడిని బయటికి పంపించకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది నడుము మిగించి రావడం జరిగింది. అమెరికానే కాకుండా ఇతర దేశాలు, దుబాయ్ నుంచే కానీ, కువైట్ నుంచే కానీ, సౌదీ అరేబియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్. కేవలం వాళ్ళ బాధల్లో ఏంటంటే రాష్ట్రం పాడైపోతుంది. రాష్ట్రాన్ని సరిచేయగలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇట్ ఈజ్ ఎ ప్రూవెన్ రికార్డ్. ఆయన గురించి మనం కొత్తగా వచ్చి మనం ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి. అన్ఫార్చునేట్లీ పీపుల్ ఏదో ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో ఒక పొరపాటు చేసి ఆ పొరపాటును సరిదిద్దుకోవటం కోసం చేసిన ప్రయత్నంలోనే ఇంత మెజారిటీలు 82% వచ్చి పోల్ చేసి ప్రజలు ఓటేసిన ప్రజలే మేము తప్పు చేసామని రియలైజేషన్ వచ్చింది. కాబట్టి ఇంత ఘన విజయం అనేది రావటం జరిగింది.
ఇక దీని అంతట్లో ఈ కారణాలన్నిటి మూలాన మేమందరం కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవం. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎన్ఆర్ఐస్ పాత్ర కీలకంగా ఉంది అనడంలో తప్పులేదు. అన్ని రకాలుగా ఫిజికల్గా మేము వచ్చాం, గ్రౌండ్లో ఉండి పనిచేసాం. అక్కడి నుంచి కూడా కొన్ని వేల మంది టెలిఫోన్ ద్వారా కానీ మహిళల దగ్గర నుంచి కొంతమంది రోజుకు 10 గంటల పాటు ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ మార్చాలనే దానికి ప్రయత్నం చేసిన దాంట్లో ఏ రకమైన అతిశయోక్తి లేదు. తప్పకుండా మేమందరం మాకు మాతృభూమి మీద ఉన్న ప్రేమ, నథింగ్ బట్ మాతృభూమి మీద ఉన్న ప్రేమ, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశం. మేము అమెరికాలో ఉంటే మేము చూస్తూ ఉంటాం కదా, ఎవ్రీబడి ఈజ్ కంఫర్టబుల్గా బతుకుతూ ఉంటారు. ఒకడు ఎక్కువ తక్కువ అని కాకుండా కంఫర్ట్ అనేది ప్రతి ఒక్కడికి ఉంది. అదే రకమైన కంఫర్ట్ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడికి ఉండాలనేదే మా కోరిక. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఒక జాబ్ లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే ఇక్కడ ఏదైనా డిగ్రీ చదువుకున్నా కానీ ఇమీడియట్గా హైదరాబాద్ పోయి జాబ్ ఎత్తుక్కునే పరిస్థితిలో ఉంది. అది ఏంటి, ఆడ్ జాబ్స్. ఏదైనా మంచి జాబ్లో ఉండడు అనుకో, మేము ఏదో అమెరికా నుంచి వచ్చి హోటల్లోకి వెళ్తే ఆ హోటల్ మేనేజరు అనకాపల్లి నుంచి వచ్చాడంటే యూ ఫీల్ ప్రౌడ్. అంతేగాని ఆ హోటల్లో సర్వ్ చేసేవాడు అనకాపల్లి నుంచి వచ్చాడంటే అది డైజెస్ట్ అవ్వలేని పరిస్థితి. అందుకని ఏంటంటే మన తెలుగు గడ్డమే పుట్టినాడు ఎవరైనా ఎక్కడున్నా కానీ ప్రతిభావంతుల్లాగా ఉండాలి, అలా ఉండాలని కోరుకునేవాళ్ళం మేము. ఆ ఉద్దేశం అలాంటి అన్నిటిని కూడా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో సర్వనాశనం చేశారు. కాబట్టి మేమందరం కూడా కొంచెం కసితో పనిచేసామని చెప్తాం. సార్, అంటే ప్రధానంగా కోమటి జయరాం ఒక కీలక పాత్ర కూడా ఉంది అనేది బయట వస్తున్న ఒక సర్క్యులేషన్, అంటే వార్త. ప్రధానంగా ఎన్ఆర్ఐలందరూ కూడా ఒక వేదికగా, ఒక ఐక్యంగా ఈ విధంగా ఇటువంటి రాష్ట్రాన్ని బాగుపరచుకోవడానికి కూడా కీలక పాత్ర పోషించారనేది, ఈ దాని మీద మీ స్పందన ఏమంటారు? నేను అనేవాడిని అమెరికా వెళ్ళి ఒక 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి కూడా అమెరికాలో అందరికీ అందుబాటులో ఉండి కొంచెం జనంలో ఉండే వ్యక్తిని కాబట్టి నేను తెలుగుదేశంతో అసోసియేట్ అయ్యి ఉంటాం. బాబు గారు గుర్తించి నన్ను అక్కడ ఒక ఈ ఎన్ఆర్ఐ మన ఉన్నాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి కొంచెం అనుసంధానం చేసే ప్రయత్నంలో నేను ఒక కీలక పాత్ర ఉంది కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ అయ్యేసరికి దట్ ఈజ్ మై డ్యూటీ. ఆ బాధ్యత నాకు బాబు గారు అప్పచెప్పాడు. దానికి తగ్గట్టు మనకున్న ఎఫిలియేషను మనం లాంగ్ స్టాండింగ్ ఆ కంట్రీలో ఉండటంతో ఎక్కువ మందితో అసోసియేట్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకంటూ ఒక సర్కిల్ ఉండటం వల్ల చేయగలుగుతాం. అందుకని అది అంతగా తప్ప పెద్ద మనకేం కొమ్ములు ఉండేం కాదు. జనరల్గా లాంగ్ స్టాండింగ్ ఉన్నాం. జనంతో మనం ఎక్కడున్నా అక్కడున్నా కానీ ప్రతిరోజు జనంతోటే ఉంటాను కాబట్టి ఆ రకమైన అవకాశం కూడా దొరికింది నాకు. నేను ఎక్కడ ఏ ఉద్యోగం చేయలేదు, ఏదో వ్యాపారం పెట్టుకున్నాం, సక్సెస్ అయ్యాం కాబట్టి ఆ వ్యాపారం అనేది కూడా మనకు ఆ ఫ్రీడము, ఆ ఫ్రీ టైము క్రియేట్ చేయగలిగింది. దాని ద్వారా కొంచెం ఇంకా ఎక్కువగా జనంలో ఉన్నాం కాబట్టి అదొక నా డ్యూటీగా చేశాను తప్ప అది ఒక పెద్ద వేరే విషయం అయితే కాదు. మీ అంచనా ప్రకారం ఎంతమంది, కేవలం అమెరికా కాదు మొత్తం వివిధ దేశాల నుండి కూడా ఎంతమంది ఇక్కడికి వచ్చారని ఒక అంచనా ఉంది సార్? ఇక్కడికి డెఫినెట్గా ఒక 10,000 మంది అయితే వచ్చి ఉంటారు. అమెరికా నుంచే 3-4 వేల మంది. పర్టికులర్గా దే మేడ్ ఏ పాయింట్ వీ షుడ్ గో ఎట్ దిస్ ఎలక్షన్ టైంలో మనం వెళ్ళాలి అని షెడ్యూల్ చేసుకున్నారు. అమెరికా నుంచి ఊరినే రావడం ఏదో నాలాటాడు అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాడు, కానీ ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళు రావాలంటే వాళ్ళు షెడ్యూల్ చేసుకోవాలి. ఈసారి మనం ఈ ఎలక్షన్ టైం కలిసి వచ్చేటట్టు అని చాలా ఫ్యామిలీలు వచ్చినాయి. అలానే కాకుండా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఎక్కువ నెంబర్స్లో వచ్చారు. ఇక్కడికి రావటమే కాదు, ఇక్కడికి వచ్చింది 10,000 అయితే అక్కడుండి 30-40 వేల మంది ఏదో ఒక రకంగా దే కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ దిస్ విక్టరీ. ఈ విక్టరీలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఒక రకమైన కసి, రాష్ట్రం ఎటుపోతుందో తెలీదు. 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం అసలు మనం ఎక్కడున్నామో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మాకు అనిపించేది, మేము కూడా ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు అరే మనం అక్కడ ఉండి ఇంత వర్రీ అవుతున్నాం, ఇక్కడ ఎవరికి పట్టినట్లేదే అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇదేదో మనకి ఎన్ఆర్ఐస్కి పట్టినట్టుంది, ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, అంత జాలీగానే ఉన్నారని. కానీ ఒకటి మాత్రం ఫర్ ష్యూర్, ఎలక్షన్ను పోలింగ్ బూత్లో మాత్రం మీరే కాదు కసిగా ఉంది, మేము కసిగా ఉన్నామని చూపెట్టి రిజల్ట్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ, ప్రతి ఒక్కడికి ఆంధ్రప్రదేశ్లో
ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైట్ డెసిషన్. ఈ డెసిషన్ కన్నా రైట్ లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి. అలాంటి టైంలో ఓటర్ల విజ్ఞతతో ఓటేశారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఎన్ఆర్ఐస్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే సార్ కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం అయిందంటే ఈ 5 ఏళ్ల పాలన ఏంటనేది దాష్టిక పాలనకి విధ్వంస పాలనకి అద్దం పడుతుంది. కాబట్టి ఇటు ఎన్ఆర్ఐలు కాదు, ఇటు సాధారణ ప్రజానికం కూడా ఈ యొక్క ప్రజా తీర్పుకు అనేది స్పష్టంగా తెలుస్తుంది అనుకోవచ్చు సార్. అంటే ఈ యొక్క విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి అని నిర్ణయించుకున్నారు అనుకోవచ్చు. అంటే సైలెంట్ ఓటింగ్ పడిందని అంటున్నారు కదా, ఎట్లా? ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. కొంతమంది ఎక్స్ప్రెస్ ఇప్పుడు కొంచెం వెల్ టు డూ పీపుల్ చదువుకున్న వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగారు. భేదాళ్ళు ఉన్నారనుకో, ఎందుకు నేను ఎక్స్ప్రెస్ చేసి అనవసరంగా నాకు వచ్చే బెనిఫిట్స్ని పోగొట్టుకోవటం అని కూడా సైలెంట్గా ఉండొచ్చు. అన్నంత మాత్రాన వాళ్ళు మనకంటే తెలివి తక్కువ వాళ్ళని కాదు, వాళ్ళకి తెలియదని కాదు. ఎలక్షన్ రిజల్ట్సే ప్రూవ్ చేసింది. మీరే కాదు మాకు అర్థమవుతా ఉంది అనే ఉద్దేశంతో కదా ఈరోజు ఇచ్చిన రిజల్ట్స్ని చూస్తే ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు అనేది తెలిసింది కాబట్టే ఆ రకమైన వర్డిక్ట్ ఇచ్చారు. కాబట్టి ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. మనం ప్రజల్ని ఫూల్ చేయలేమనేది రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అంశం ఈ ఎలక్షన్ ద్వారా. సార్ చివరి చెప్పండి సార్, ఈ నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. సో ఈ నూతన ప్రభుత్వంలో ప్రధానంగా ఎన్ఆర్ఐల పాత్ర ప్రభుత్వంతో కలిపి అంటే ఏ విధంగా అడుగులు వేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, మీరేమనుకుంటున్నారు? జనరల్గా ఎన్ఆర్ఐస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు కాదు, 2014లో 2009లో ఎప్పుడైనా కూడా ఎన్ఆర్ఐస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి జన్మభూమి కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతిదీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ని ప్రోత్సహించి ఎన్ఆర్ఐస్ని ఇన్వాల్వ్ చేసింది. గవర్నమెంట్ యాక్టివిటీలో మీరు 30% కాంట్రిబ్యూట్ చేయండి, గవర్నమెంట్ 70% చేద్ది, యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని ఎంకరేజ్ చేసేది. బాబు గారు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాంతాలను మీరు కూడా డెవలప్ చేయండి అనే టైప్లోనే ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా మా రెస్పాన్సిబిలిటీ ఈజ్ లిటిల్ బిగ్గర్ దాన్ దట్. ఇప్పుడు తప్పకుండా బాబు గారు సమర్థుడు, డెఫినెట్గా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలడు. దాంట్లో డెఫినెట్గా మనం ఎన్ఆర్ఐస్ అందరం కూడా ఈసారి ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏ కసితోటైతే ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసామో అదే కసితోటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఎన్ఆర్ఐస్ తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాం. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఒకవేళ బాబు గారు అలాంటి వాటికి మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు, తగిన ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు ఎన్ఆర్ఐస్కి. ఈ ఎలక్షన్స్లో దగ్గర 5 ఎన్ఆర్ఐస్ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవటం అనేది కూడా ఎన్ఆర్ఐలకి ఇచ్చిన రికగ్నిషన్. అదే రకంగా రానున్న గవర్నమెంట్లో కూడా ఎన్ఆర్ఐస్ పాత్ర కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా ఇది అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తగ్గ లీడర్షిప్ ఉంది మనకి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ విల్ బీ టాప్ 3లోకి మరలా విత్ నో టైం వస్తుందనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. రైట్, ఇది టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరాం గారు చెప్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు అనేది ఒక 5 ఏళ్ల వైసీపీ పాలనకి చర్మగీతం పాడేందుకే ఇంత పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ జరిగింది. అందరినీ హబ్బురపరిచే విధంగా అయితే రిజల్ట్ కూడా చూసాం. సో కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడింది. సో ఈ యొక్క రిజల్ట్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా కీలక పాత్ర ఎన్ఆర్ఐలు ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ యొక్క నూతన ప్రభుత్వంలో అడుగులు వేస్తూ అభివృద్ధి బాటలో కూడా కీలక పాత్ర కూడా పోషించేందుకు కూడా రెడీగా ఉన్నారంటూ కూడా దానికి సంబంధించి ప్రభుత్వ సహకారం అలాగే వీరి యొక్క పాత్ర కూడా కీలకంగా మారుతుందంటూ కూడా మరి కోమటి జయరాం అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.